అందరికీ నమస్కారాలు. మీ పేరేం పేరు తల్లి? నా పేరు మణి అండి. మైక్ అట్టు నోట్ దగ్గర పెట్టి. నా పేరు మణి. ఏ ఊరమ్మా? నాది గోడపలసే. ఇదే ఊరే. పేరు మనమ్మ. మణి. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి? నాకు 3 ఎకరాలు ఉంది. నాకు 2 పాపలు. 3 ఎకరాల భూమి ఉంది, 2 పాపలు. 2 పాపలు. నా పాపలు ఇంకా చిన్న పాపలు. నా కూతురు ఏం చదువుతున్నా తల్లి? నా కూతురు చిన్నపిల్లలు. ఏం చదువుతా ఉన్నారమ్మా? ఏమి చేయమండి, మాకు ఇంటి దగ్గరే ఉంటాం, మా పొలం పనులు చూసుకుంటాం, మా పిల్లలకి అదే భవిష్యత్తు. పిల్లలు ఏం చదువుతా ఉన్నారమ్మా? పాప 7th చదువుతుందో, పాప 4th క్లాస్ చదువుతుంది. ఓ పాప 7th క్లాసు, ఒక పాప 4th క్లాసు చదువుతుంది. మనమ్మ తల్లి, చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారికి చాలా చెప్పాలనుకుంటాను. చెప్పు తల్లి, అందరికి అర్థమై చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా చెప్పు. ఓట్ల కోసం మాత్రం ఇంటింటికి వచ్చేస్తారు. మేము 4 రోజులు బట్టి నిరాహార దీక్ష చేస్తారు. ఏ నాయకుడు కూడా మా ఇంటి వాళ్ళు ఎలాగున్నాం ఏడు చేస్తామని ఒక్క నాయకుడు కూడా మా దగ్గరికి రాలేదు. నెల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉంటే నాయకుడు కూడా మా ఇంటి దగ్గరికి రాలేదు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఏమో వచ్చారు, ఇప్పుడేమో నెల రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉంటే కనీసం రాను కూడా రాలేదు. ఎన్నికలప్పుడు మాత్రం అమ్మ డోకరాలు రుణమాఫీ చేస్తామంటారు, పొదుపులు కూడా రుణమాఫీ చేస్తామంటారు. మేము పొదుపులు డోకరా మహిళలు, మా పొదుపులు అప్పు ఉంది, మాకు రూపాయి అప్పు తీరలేదు. ఇంకా వడ్డీ చేశారు. ఎంత అప్పు తీసుకున్నావు తల్లి? అప్పు తీసాం, ₹1,00,000 మనిషి 30,000 రూపాయలు అప్పు తీసుకున్నాం. మనిషికి 30,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. మీ గ్రూప్ ఎంత కలిపి 3 లక్షల? 13 మంది గ్రూప్ అండి. ఎంత మాఫీ అయిందా తల్లి? 1,50,000 తీసుకున్నాం. ఏమన్నా మాఫీ అయిందా? ఏవి మాఫీ కాలేదు. రూపాయి కూడా కాలా? ఏవి మాఫీ కాలేదు. ఓట్లప్పుడు మాత్రం వస్తారమ్మా, వస్తారు, మా ఇంటికి వస్తారు, టీ తాగుతారు, అన్ని చేస్తారు. కానీ మేము 4 రోజులు బట్టి నిరాహార దీక్ష చేస్తారు. కానీ ఒక నాయకుడు కూడా మా మీద సానుభూతి అవ్వలేదు, మా మీద సానుభూతి చూపించడానికి. ఎయిర్పోర్ట్ లో మీ భూములు పోతా ఉన్నాయి తల్లి? భూములు పోతాయి, 3 ఎకరాలు పోతాయండి. నాకు 2 పాపలు. మేము పరిస్థితి అంటే మాకు కాలు ఉడికిపోతాయి. తెల్లారులేసి నిరాహార దీక్ష చేస్తారు మేము. పక్కన అయ్యన్న పాత్రుడు గారి భూములు ఎక్కడున్నా తెలుసా? వాళ్ళ భూములు ఎలా నాక్కుంటారండి? వాళ్ళ భూములు నాక్కుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్యాకేజీలు వెళ్ళవు కదా. చంద్రబాబు నాయుడు గారికి ప్యాకేజీలు వెళ్ళవు. అయ్యన్న పాత్రుడు ఉంది, గంటా శ్రీనివాసరాజు ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్, మాకు ఎయిర్పోర్ట్ ఎక్కాలంటే వైజాగ్ వెళ్ళి ఎక్కలేవా? అయినా మాకు ఎర్ర బస్సే లేని ఊర్లోను మాకు ఎందుకయ్యా విమానం? మాకు ఎందుకు విమానం? మాకు ఎర్ర బస్సే లేదు అసలు. మాకు ఆటో ఎక్కడానికి డబ్బులు లేక రాయవలస రోడ్డుకి వెళ్ళి మేము వైజాగ్ వెళ్ళాలంటే బస్సు ఎక్కుతాము. మాకు ఎందుకయ్యా ఎయిర్పోర్ట్? ఎర్ర బస్సు కూడా ఎక్కే పరిస్థితి లేనప్పుడు ఎయిర్పోర్ట్ మాకెందుకు తీసుకొస్తా ఉన్నారు? నువ్వు ఇక్కడ ఎయిర్పోర్ట్ కడితే నీ కొడుకు నువ్వు తప్ప ఇక్కడ ఎవరు ఎక్కడానికి స్వామత లేరు, ఎక్కగలిగే అవకాశం ఎవరికి లేదు. ఇక్కడ మీ కొడుకు మీరు తప్ప ఎక్కగలిగే అవకాశం మరి ఎవరికీ లేదు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం అన్నారు, అది లేదు. సీమాంధ్రాన్ని సింగపూర్ చేసేస్తారన్నారు, అది కూడా లేదు. ఎందుకంటే మీకు గొప్పలు ఓట్లప్పుడు ఓటు వేసిన వరకు ఇచ్చేసేస్తాం, వచ్చేసేస్తాం, ఇది పీకేస్తాం, అది పీకేస్తాం అన్నావు. నువ్వు ఏంటి పీకలేదు నువ్వు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు దమ్ముని మగోడు అయితే మా గోడపల్లి ప్రజల్లోకి రా. వస్తే అప్పుడు బతికితే, పోతే మా ప్రాణాలు వదిలేసానే మేము పోరాడతాం. అవసరం అయితే మా ప్రాణాలు పోతే చంద్రబాబు నాయుడు గారు పేరైనా చెప్పుకుంటారా? పలానా ఊరు ప్రాణాలు ఇచ్చేసారు మండలం వాళ్ళని. గట్టిగా పోరాడుతున్న తల్లి మనమ్మ తల్లి. మనమ్మ బాధపడతా ఉన్నది. గ్రామంలో ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇదే బాధే. దాదాపుగా 27 రోజుల నుంచి 28 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. గవర్నమెంట్లో ఉన్న ఏ ఒక్కరూ వచ్చి సానుభూతి చెప్పేది లేదు. పైగా సెక్షన్ 30 అని గ్రామాలలో మీటింగులు పెట్టకూడదు, గ్రామాలలో ఎవరు కూడా కలవకూడదు అని సెక్షన్ 30 పెట్టి గ్రామస్తులందరినీ భయాందోళనకు గురి చేసి చివరకు మైకు పట్టుకొని ఎవరైనా మాట్లాడాలి అని అంటే పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించుకునే విధంగా కేసులు పెట్టించుకొని మొగుళ్ళేమో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటే ఆడవాళ్ళు మాత్రం ఇక్కడ గత 27 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు అసలు మనం నిజంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే బ్రిటిష్ పరిపాలనలో ఏమన్నా ఉన్నామా అని చెప్పి కూడా ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితిలో ఈ పరిపాలన సాగుతూ ఉంది. ఎమర్జెన్సీ రోజులో కూడా ఇట్లా ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారు తెల్లవాళ్ళను మరిపిస్తూ ఉన్నాడు. సింగపూర్ వాళ్ళకో ఇంకొకరికో ఈ భూములు కట్టబెట్టే దానికోసం అని చెప్పి ఏకంగా
చంద్రబాబు నాయుడు గారు జీవోలు తీసుకొచ్చారు. జీవో నెంబర్ 63 అని చెప్పి ఒకటి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 63 ఏమిటో తెలుసా? మన భూములు లాక్కుంటాడట. మన భూములన్నీ బలవంతంగా మనకి ఇష్టమున్నా లేకున్నా లాక్కుంటాడట. లాక్కున్న తర్వాత ఈ భూములన్నీ కలిపి ఒక ఎయిర్పోర్ట్ కంపెనీ కింద తయారు చేస్తాడట. ఆ ఎయిర్పోర్ట్ కంపెనీ కింద తయారు చేసిన తర్వాత మన భూములు అన్నీ కలిపి కూడా ఎవరికో సింగపూర్ అనుకో ఎవరికో బయట అనుకో ఊరికే పోయి తీసుకొని కమిషన్లు తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేస్తాడట. అంటే కనీసం గవర్నమెంట్ కూడా కట్టేది లేదు. మొత్తం తీసుకొని పోయి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికోసం, ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేదానికోసం, వాళ్ళ కోసం అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన భూములు మనకిష్టం ఉన్నా లేకపోయినా కూడా బలవంతంగా చెనిక్కాయలకు బెల్లానికి మన మొహాన్ని కొట్టి లాక్కునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే నిజంగా ఇంతకన్నా లంచకుండి ప్రభుత్వం, ఇంతకన్నా దరిద్రమైన ప్రభుత్వం, ఇంతకైనా మోసమైన ప్రభుత్వం ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను నేను. లంచాల కోసం, కమిషన్ల కోసం ఏకంగా చిన్న చిన్న పేదవాళ్ళను కూడా నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి వదిలేసే ప్రభుత్వం ఏదైనా ఉంటుందా అని చెప్పి గట్టిగా కూడా అడుగుతా ఉన్నా.